ఏం పేరు? రమణమ్మ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది, ఫ్రీ బస్ పెడతామంటున్నారు ఆగస్టు 15 నుంచి. ఏం మరి ఫ్రీ బస్ కావాలా మీకు? కావాలనేగా చెప్పేది. ఎందుకు ఫ్రీ బస్ మీకు? ఫ్రీ బస్ అంటే మాకు పోతానికి మాకు లేని ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఆశ అనేది ఒకటి ఉంటుంది, ఫ్రీ బస్ పెడితే తిరగాలి, ఏదో ఆడికి ఇడికి పోవాలి అని. ఆడికి పోవడానికి కావాలా మీకు, లేకపోతే అవసరానికి కావాలా? అవసరానికి. ఇప్పుడు పనికి పోతున్నాము, ఆ ఊరు పోతున్నాము, కాజా పోతున్నాము, ఆడికి బస్సు కావాలి. గుంటూరు పోతున్నాము, బస్సు కావాలి. ఇప్పుడు బస్సు ఉంటే బస్సుకి వెళ్తాము, లేకుంటే ఆటోకి వెళ్తాము. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికేం జరగండి, చంద్రన్న చెప్పాడని చెప్పన్నాడు. మరి ఏంటి, మరి అలానే చెప్తారా? మరి రాష్ట్రం మొత్తం తిరుగుతారా? రాష్ట్రం మొత్తం ఎందుకు తిరుగుతామండి? మాకేం పని లేదా? పొద్దులేస్తే మేము పనుల్లో పోయేవాళ్ళము. రాష్ట్రం మొత్తం తిరుగుతుంటా కూర్చుంటామా? మాకు తినడానికి కావద్దు. గుళ్ళకి పబ్బాలకి పోరా మీరు? గుళ్ళకి పోతాము, ఊర్లోకి పోతాము, మా సొంత ఊర్లో పోతాము, అంత లెక్క పోతాం. ఓకే, మరి తల్లి వందనం డబ్బులు పడ్డాయా మీకు? మాకంటే చిన్న పిల్లలు లేరు, పడే వాళ్ళకి పడ్డాయి. మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు కదా, మనవరాలు పడ్డాయి. ఎంత పడ్డాయి? 13,000 పడ్డాయి. 13,000 పడ్డాయా? అంటే 15,000 చెప్పి 2,000 కటింగ్ చేశారు కదా. అంటే స్కూల్ వాళ్ళు కటింగ్ చేసుకున్నారు. ఇప్పటికైతే బాగానే చేస్తున్నాడు ఆయన. బాగానే చేశారు. జగన్ బాగా చేశాడా, ఇప్పుడు ఈయన బాగా చేస్తున్నాడు? ఆయన మంచి అని కాదు, ఈయన చెడ్డ అని కాదు, ఇద్దరు ఎవరి తగ్గట్టు వాళ్ళు చేశారు. తెలుగుగా మాట్లాడారు అయితే ఇలా. తెలివి అంటే తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఆయన చేసే న్యాయం ఆయన చేశాడు, ఈయన చేసే న్యాయం ఈయన చేస్తున్నాడు. సూపర్ 6 లో ఇంకా ఈయన చాలా పథకాలు చెప్పారు కదా, వాటి సంగతి ఏంటి మరి? చేస్తాడు అన్నాడు, చేస్తాడేమో, చేసినప్పుడు చెబుతాం. చేస్తానన్నాడు, ఇంకా ఉందిగా, ఇప్పుడు 1 సంవత్సరమేగా, ఇంకా 3 ఏళ్ళు ఉందిగా, అప్పుడు చూద్దాం. 4 ఏళ్ళు ఉందిలే. 4 ఏళ్ళు అంటే లాస్ట్ మూమెంట్ ఏమో లేగా, 3 ఏళ్ళు ఉందిగా, 3 ఏళ్ళు చేస్తాడు. మహిళలకి 1,500 అని చెప్పన్నారు, వాటి కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారు మీరు? అన్నాడు, ఎప్పుడు వేస్తాడో తెలియదు. మళ్ళా ఈ పింఛన్లు వదులుతానన్నాడు, పింఛన్లు ఏం వదలలేదు. వదులుతాడేమో చూద్దాం, మెల్లగా వదులుతారేమో అని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఇప్పటికైతే ఏమి రివర్స్ అవ్వలేదు జనాలు. రివర్స్ ఏం చేస్తారు? మా మీదకి దాడి చేశాడంటే రివర్స్ కావడానికి. కాకపోతే చేత ఇప్పుడు అందరికి అమ్మ వందనం పోయిన సంవత్సరం వదలలే, ఈ సంవత్సరం వదిలాడు. ఇది కూడా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వదులుతాడేమో, అందుకని చూస్తాను. ఓకే, ఉంటాను. వరలక్ష్మి గారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చే నెల నుంచి ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ పెడదాం అనుకుంటుంది. ఏం మరి ఫ్రీ బస్సు కావాలా మీకు, వద్దా? పెట్టండి, కావాలి. ఎందుకు కావాలి మీకు? అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా, ఆడవాళ్ళు ప్రతిదానికి. ఎక్కడైనా కూర్చున్నా ఏదైనా ఇబ్బందిగా నిలబడలేకపోతుంటారు కదా. అదే బాయ్స్ అయితే నిలబడటానికి అవుతుంది, లేడీస్ నుంచో లేరు కదా. అంటే ఇప్పుడు మీకు సీట్లు అన్నీ రాసిస్తామని కాదు కదా, ఫ్రీ బస్సు టికెట్ ఇస్తామని చెప్పని పెట్టారు. మరి అలాంటప్పుడు కూడా మీరు నించొని పోవాల్సి వచ్చింది కదా. మరి అంటేటప్పుడైనా సరే నుంచో వచ్చలే, కాదని అంటలేదు. దీనివల్ల అయితే మీకు ఛార్జీలు కలిసి వస్తాయా బా? సరే, తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా మీకు? పడ్డాయండి. ఎంతమంది పిల్లలు మీకు? బాబు ఒక్కడేనండి. ఏ క్లాస్ చదువుతున్నాడు? 7th క్లాస్. ఎంత పడ్డాయి డబ్బులు? 13,000 పడ్డాయి. 13,000 అంటే 15,000 అని చెప్పి 13,000 వేశారు కదా, 2,000 కటింగ్ పడింది. ఏమైనా అనుకుంటున్నారు మీరు, ఎందుకు 15,000 వేయలేదని? స్కూల్లో సార్లు తీసుకున్నారని చెప్పారులే, సర్వీసుల కోసం అది చెప్పారు సార్లు. స్కూళ్ళకి ఇవ్వడం మీకు సంతోషమేనా? స్కూళ్ళకి మీ పిల్లలు చదువుకునే స్కూల్కే కదా ఇచ్చేస్తుంది డబ్బులు, మీకు హ్యాపీగానే అనిపిస్తుందా, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా ఇచ్చినందుకు? ఇబ్బంది ఏం ఫీల్ అవ్వలేదు, దానికే ఉందలే. ఏం స్కూల్ అమ్మా, గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్. ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్, బాగానే ఉన్నాయా? పర్లేదు, ఇప్పటికి బాగానే ఉన్నాయి. స్టడీ ఇప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళాం, స్టడీ బాగానే ఉందలే, పర్లేదు. ఇంగ్లీష్ కూడా ఇప్పుడు చెప్తున్నారు. మధ్యాహ్నం పూట అక్కడే తింటారా బాబు, లేకపోతే? మధ్యాహ్నం పూట అక్కడే భోజనం చేస్తారు. ఎలా ఉంది, క్వాలిటీ బాగానే ఉందా? భోజనం కూడా బాగానే ఉందలే. గతంలో జగన్మోహన్ రెడ్డి వేసినప్పుడు అమ్మఒడి పడిందమ్మా మీకు? పడింది. ఎంత పడ్డాయి అప్పుడు? అప్పుడు సేమే, ఫస్ట్ లో 15,000, తర్వాత 13. బాజీ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది, పరిపాలన ఎలా ఉందండి, బాగానే ఉందా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే మాకు పనులు చేసుకునే వాళ్ళకైతే బతుకు తీరు లేదు. ఏదో అడుక్కుని తినాలి వస్తుంది, లేదంటే ఏదో అన్నా క్యాంటీన్ అంటే ఒక 5 రూపాయలు పెట్టి తెచ్చుకుంటూ తెస్తున్నాం. సాయంత్రకాలం ఇంటికి వెళ్తే మాత్రం రూపాయి ఉండట్లా, పనులు దొరకట్లా. టాపీ మేస్త్రి బతకాలంటే కష్టంగా ఉంది. ఏ నిరుద్యోగ పని చేసుకోవాలన్నా ఎవరికైనా కష్టంగా ఉంది, అది వాళ్ళు ఉన్న పొజిషన్లో. అంటే పనులు ఎందుకు దొరకట్లేదంటే సమాజంలో పని ఎవరు ఇవ్వట్లా, గుర్తింపు లేదు. టాపీ మేస్త్రి అన్నా, ఏదైనా కార్పొరేటర్ మెకానిక్ కానీ ఏ పని అయినా గుర్తింపు లేదు. ఒక టాపీ మేస్త్రి కానీ, ఒక హెల్పర్ కానీ గుర్తింపు లేదు జనాల్లో. గుర్తింపు కోసం మాకు పోరాడుతున్నాం కానీ మాకు పోరాటంలో సాధ్యం అవట్లా. అదే ఉపాధి ఇప్పుడే దొరకట్లేదా, గతంలో కూడా దొరకలేదా? గతంలో దొరికింది, ఇప్పుడు దొరకట్లా మాకు. గతంలో ఇసుక ఆపేసి కొద్దిగా ఇబ్బంది పడ్డారని చెప్పున్నాం, ఇప్పుడు ఇసుక కూడా సర్ప్లస్ గా దొరుకుతుంది కదా, ఎందుకు ఇది పనులు దొరకట్లేదు? మరి పనులు ఇవ్వట్లే మాకు. టాపీ మేస్త్రి అంటే గుర్తింపు లేదు జనాల్లో. గుర్తింపు ఇవ్వడానికి అపార్ట్మెంట్లు కడుతున్నారు కానీ, ఇంజనీర్లు కట్టిస్తున్నారు కానీ జనాలతో పని కట్టిస్తున్నా. బీహార్ వాళ్ళు కొత్త రాజ్యాలు తీసుకొచ్చి, ఎవడో అదర్ కంట్రీ వాడిని తీసుకొచ్చి మా ఇండియాలో పెట్టి మాకు పని లేకుండా చేస్తున్నారు. అదర్ కంట్రీయా, అదర్ స్టేట్ అయినా కంట్రీ అయినా ఎవడైనా వచ్చి టెక్నాలజీ చేస్తున్నాడు.
ఇవాళ టెక్నాలజీగా టాపీ మేస్త్రి టాపీ పట్టుకుని వస్తే పని లేదు, పని దొరకట్లా. ఎవడు పడితే వరిసావాడు, బెంగాల్ బీహార్ పని చేస్తున్నాడు. మాలాంటి వాళ్ళు లోకల్ చేసే వాళ్ళకి మాకు రోజుకు 6 వస్తే 10:30 దాకా కూడా మాకు పని దొరకట్లా. కష్టం దొరకాలన్నా. ఆ పని దొరికితే ఆ రోజు తింటాం, లేదంటే ఇంటికి వెళ్ళి బస్సులుగా పండుకోవటం టాపీ మేస్త్రి. ఇవాళ కూలోడైనా కూలి మేన్స్ అయినా ఆడామైనా ఎవరైనా పరిస్థితి ఇది ఉంది. అది దానికి ప్రభుత్వం ఏమైనా చేస్తే మాకు బాగుపడతాం. అది ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లా. ఏంటంటే శాక్షన్ అని, లోన్ శాక్షన్ అని, ఉద్యోగాలని అన్నీ ఇస్తారంటున్నారు. కానీ టాపీ మేస్త్రికి ఏది లేదు. టాపీ మేస్త్రి సొక్కా వేసుకుని వస్తే అదే సొక్క సాయంత్రం దాకా చెమట పడిన సొక్క వెళ్ళటమే. అది టాపీ మేస్త్రికి ఒక గుర్తింపు లేదు, ఒక ఐడి కార్డు ఉండదు, ఒక ఐడి కార్డు లేదు టాపీ మేస్త్రి అనేది. అది ఏదైనా కానీ ప్రభుత్వం పట్టించుకుంటేనే టాపీ మేస్త్రి కానీ కూలోడు కానీ ఏదైనా బాగుపడ్డాను. సరేనా, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అయింది, పథకాలు సూపర్ 6 అన్నారు, ఏమైనా అమలు అవుతున్నాయా మీకు? ఆ 6 మాకు కొట్టండి, ఏమున్నట్లా ఆ 6 మాకు వస్తే కొట్టండి. ఏమైనా ఉంటే మాత్రం మేము ఇస్తాం, లేదంటే మేము నలుగురిలో అడుక్కుని సంపాదించి ఆ సూపర్ 6లో సూపర్ 10 ఇస్తాం మేము. మాకేది మాకు రాట్లా. ఉన్నడికి వస్తున్నాయి, దొంగతనంగా దూపిడిగా దోపించిన వాళ్ళకి వస్తున్నాయి. టాపీ మేస్త్రి బతకాలంటే అడుక్కొని తినే పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. దానికన్నా కారణం లేదు. ప్రభుత్వం ఏం చేసేదో ఏం పట్టించుకోదు. ప్రభుత్వానికి ఏంటంటే ఓట్లు కావాలి, జనాల్లో హక్కు కావాలి. అంతేగాని ఓట్లు వేసినంతసేపు జనాల గురించి, ఓట్లు వేసినా జనాలతో పని లేదు ప్రభుత్వానికి. అది ఓకే, ఇప్పుడు ఈ పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో దానివల్ల మీకు ఏమైనా ఉపయోగాలు ఉంటాయి అంటావా? ఏం ఉండవు. అంటే పిల్లలు స్కూల్కి పోవడానికి తల్లి వందనం అంటున్నారు, దానివల్ల కూడా యూజ్ లేదా? జగన్ గారు ఉన్నప్పుడు కూడా అదే మాట అన్నారు. వచ్చినప్పుడు అమాస్ పొందానికి ఎవడికి వచ్చినాయి. ఆటో డ్రైవర్కి సంవత్సరానికి 10,000 అన్నారు. కేసులు రాసి రాసేలోకి 10,000 అట్టే పోతున్నాయి. జనాలకి టాపీ మేస్త్రికి ఇప్పుడు ఏమున్నాయి గుర్తింపు? టాపీ మేస్త్రికి ఒకప్పుడు మోడీ ఏమన్నారు, టాపీ పని చేసే వాళ్ళకి పథకాలు ఇస్తాను, వాళ్ళకి రుణాలు ఇస్తాను అన్నాడు. ఏది రుణాలు? మోడీ గారు ఎప్పుడో చెప్పాడు, ఇవాళ కూడా అవలా. ఇవాళ చంద్రబాబు గారు వచ్చారు, ఏం చేస్తారో తెలియదు. జనాలు బతకడానికి గ్యారంటీ లేదు. జనాలు అడుక్కొని తిని బతకాల్సి వస్తుంది. టాపీ మేస్త్రులు కానీ, కూలోళ్ళు కానీ, ఆడోళ్ళు కానీ. అది ఇంటికి వెళ్తే మొగుడు పెళ్ళం గొడవలు అవుతున్నాయి. ఎందుకు? సంపాదన లేక. అది పరిస్థితి. ఇవాళ ఉన్న ప్రభుత్వంలో పరిస్థితి ఇది. మొత్తానికి అయితే ప్రభుత్వం అయితే పట్టించుకోవాలంటారు మొత్తం కూడా. అది టాపీ మేస్త్రులు కానీ, కూలోళ్ళు కానీ, ఇలా లేబర్గా బతుకుతాం, కష్టపడి బతికే వాళ్ళకి దారి చూపిస్తే చాలు ప్రభుత్వం. పథకాలు ఏం అవసరం లేదు, మాకు ఉపాధి కల్పిస్తే చాలు. మాకు డైలీ ఉద్యోగ పని ఉంటే చాలు. కడుపు నిండా రోజు 5 ఏళ్ళు నోట్లో పోతే చాలు. మాకు ప్రపంచంలో ఆస్తులు అవసరంలా, అంతస్తులు అవసరంలా, ఒక రాజకీయం మాకు అవసరంలా. జనాలకి 5 పూట్ల అన్నం పడితే 5 ఏళ్ళు నోట్లోకి పోతే చాలు. మాకు ఇంతకన్నా అవసరంలా మాకు. సరే, అన్నా క్యాంటీన్లో ఒక పూట తింటున్నాం అని చెప్పి అంటున్నారు. అన్నా క్యాంటీన్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి అయ్యేనా? క్వాలిటీలో తప్పలేదు, క్వాలిటీ బాగుంది. 5 రూపాయలు కష్టపడి తింటున్నాడు, పని ఉంటే తింటున్నాడు. పని లేనప్పుడు పరిస్థితి అదే, అన్నా క్యాంటీనే, వేరే క్యాంటీన్ లేదు. జనాలకి ఏంటంటే కష్టపడాలి, తినాలి, తెచ్చుకుంటే రోజు ఇల్లు గడిచిద్ది, తెచ్చుకోకపోతే ఇంట్లోంచి బయటపడటం. అది జనాలకి పని కావాలంటే రోడ్ల మీదకి వస్తాం. ఇలా రోడ్ల మీద బతకటం మేము. మాకు పని దొరికేదాకా రోడ్ల మీద. ఆదివారం అవుతుంది, ఆదివారం పూట కూడా ఇంత బాగా రష్ ఉంది, అసలు పనులు దొరుకుతున్నాయా ఇక్కడ? కష్టం అన్నా, ఒకళ్ళొకళ్ళు నెట్టుకుని వెళ్ళటమే పనుల మీద. ఒకటి దొరికిందంటే ఇంకోటి పనికి రమ్మంటే ఇంకోటి నెట్టుకుని వెళ్ళిపోవటమే. కానీ ఏంటంటే పొట్ట కోసం కోటి విద్యలు అంటారు చూసారా, పొట్ట కోసం కోటి విద్యలు. ఇది ఒకటేనా ఇక్కడ అడ్డా, లేకపోతే ఇంకో అడ్డా ఉందా? నాకు దొరికిన అడ్డ ఇది ఒక్కటే మంగళగిరిలో. ఈ మంగళగిరి పాత బస్ స్టాండ్ పెట్రోల్ బంక్ ఎదురు ఆపోజిట్ రోడ్ ఇది మాకు అడ్డ. ఇది టాపీ మేస్త్రులకు కానీ కూలోళ్ళకి పని దొరకాలన్నా, ఏ పని దొరకాలన్నా ఇదే అడ్డ మాకు. ఈ అడ్డ తప్ప మాకు లేదు. మంగళగిరిలో ఈ అడ్డ కూడా మాకు కొంచెం నీట్నెస్ గా, పద్ధతిగా పని వాళ్ళకి పని దొరికేలాగా చేసే ఆలు మాకు. ఇంతకన్నా మాకు ప్రభుత్వాన్ని ఏం అడగట్లా. అది నుంచి ఏం మరి కావాలా మీకు? ఏవి ఎవరు కొట్టి మాటలు ఇవన్నీ ఏదో మాట్లాడలేకుండా నాకు తెలియదు మాట్లాడదు. ఫ్రీ బస్ ఏందమ్మా కావాలా మీకు? ఫ్రీ బస్సు? ఫ్రీ బస్సులు కావాలి, రోజు మరి పనికి వెళ్ళం, ఫ్రీ బస్సుల మీద వెళ్తాం. ఫ్రీ బస్ ఎందుకు కావాలి? పనులు పోవడానికి కావాలా? వాటికే యూజ్ చేసుకుంటారా, లేకపోతే ఆడికి టీ తాగడానికి, కాఫీలు తాగడానికి పోతారా? అవసరం లేకపోయినా యూజ్ చేసుకుంటా ఉంటారా, లేకపోతే అవసరానికి యూజ్ చేసుకుంటారా? వరకే చెప్తాము, పనికి వెళ్ళినప్పుడు దేనికైనా. మరి ఆటోలు ఇవ్వండి, ఆ టైంకి బస్సు లేకపోతే ఏం చేస్తాము? ఆటోకైనా వెళ్తాము. పరిస్థితి ఏంటి? బస్సు వస్తుందని అప్పుడు ఇది బస్సు వచ్చినా రాకపోయినా దేనికైనా వెళ్ళాల్సిందే అంటారు. అంటారు అంతే. మరి వస్తే మంచిది అంటారు.